తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణ అంశాల్లో క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉందన్నారు. మేడిగడ్డ డిజైన్ లోపాన్ని ప్రాథమికంగా తేల్చామని మంత్రి చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. అసలు మొత్తం ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళ హయాంలో జరిగి అదేదో ఇప్పుడు మేము వచ్చిన 40 రోజుల్లో ఏదో మేము తప్పు చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం, ఇది చాలా తప్పుడు మాటలు. నిన్న హరీష్ రావు గారు, ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఏదో కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు ఏదో మేము మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తున్నట్టుగాను ఏదో అని చెప్పడం, ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇవన్నీ దీంట్లో ఏమి అసలు ఏ మాత్రం నిజం లేదని చెప్పి నేను మనం చేస్తాను. 2-3 విషయాలు వాళ్ళని అడదలుచుకున్నాము. మీ 10 ఏళ్ల కాలంలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకి ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గిందంటే, మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరు హలాయి బలాయితో గంటల సేపు ఏకాంత చర్చలు జరిపి ఏం మాట్లాడుకున్నారో గాని తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నీళ్లు వాళ్ళు సంగమేశ్వర్ లిఫ్ట్ గాని ఇతర విషయాలు గాని వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. టిఆర్ఎస్ పరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆనాటి ఇక్కడ సీఎం కేసీఆర్ గారు, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మెదపని మీరు ఈ రోజు మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా. దేవరాములు